హాయ్ అండి, వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ తర్వాత వెజిటేబుల్ సాంబార్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అందరికీ తెలిసిన ప్రాసెసే, బట్ కానీ ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఉద్దిపప్పుని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వరకు బాగా కడగాలి. కడిగిన తర్వాత మనం నానేసుకున్న వాటర్తోని గ్రైండ్ చేయాలి. కాబట్టి ఉద్దిపప్పుని బాగా కడిగి నానేసుకోవాలి. తర్వాత 4 అవర్స్ తర్వాత ఇడ్లీ రవ్వను కూడా ఒకసారి కడిగి కొద్దిసేపు ఉన్నాక ఆ వాటర్ తీసి ఇంకో వాటర్ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ 1 అవర్ నానితే చాలండి. అలాగే ఉద్దిపప్పు 5 అవర్స్ నానితే సరిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానేసుకున్న ఉద్దిపప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉడికించిన రైస్ను కూడా వేసుకోవాలి. ఇలా ఆగి వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఉద్దిపప్పుని ఒక గిన్నెలో వేసుకొని మనం నానేసుకున్న రవ్వను కూడా పిండి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 6 అవర్స్ తర్వాత తీసి కొద్దిగా సోడా పొడి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకి నూనె కొద్దిగా పట్టించి ఇలా పిండిని మొత్తం నింపేయడమే. నేను కొద్దిగా ఎక్కువగానే పెడుతున్నానండి, ఎందుకంటే మా అబ్బాయి క్వాంటిటీ ప్రకారం తింటాడు. అందువల్ల 2 ఇడ్లీ 3 ఇడ్లీ నార్మల్గా కొద్దిగా వేసుకుంటే ఇడ్లీ పిండి ఉబ్బుతుంది కాబట్టి సరిపోతుంది. ఇడ్లీ కుక్కర్లో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసేసి ఈ ప్లేట్స్ పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుందండి. చల్లారాక మూత తీసి ఇలా ఇడ్లీ తీసేస్తే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో మెత్తగా ఇడ్లీ రెడీ అవుతుంది. అన్నం వేసాం కాబట్టి కొద్దిగా చాలా మెత్తగా వస్తుందని. ఈ ఇడ్లీలోకి టేస్టీగా వెజిటేబుల్తో అన్నీ వేసి సాంబార్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కడిగి 2 కప్స్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. విజిల్ ఏరిపోయిన తర్వాత తీసేసి హీట్ మీదనే పప్పునంతా బాగా ఎనుపుకోవాలి. ఎనుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే సొరకాయని, కొద్దిగా క్యారెట్, కొద్దిగా ఉల్లగడ్డ, టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేశాను. ఒక మామిడికాయ ముక్క కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని మగ్గేంత వరకు పెట్టి మగ్గిన తర్వాత అందులో తగినంత కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మనము ఎనుపుకున్న కందిపప్పుని అందులో వేసుకోవాలి. నేను ఇంకా చింతపండు వేయనండి, ఇదే సరిపోతుంది టమోటాలతోనే, ఎందుకంటే మామిడికాయ ముక్క కూడా వేసాను కాబట్టి ఇంకా చింతపండు వేయను. కొద్దిగా సాంబార్ పొడి వేసేసుకుంటే ఎంతో టేస్టీ వెజిటేబుల్ సాంబార్ రెడీ అవుతుంది. ఈ ఇడ్లీ సాంబార్ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.